మనలో చాలామందికి ఒక అలవాటుంటుంది. ఏదైనా ఒక ముఖ్యమైన పని, అరే దీనికింకా బోలెడ్ టైముందిలే రేపు చూసుకుందామనుకుంటాం. అవును. ఒకరికి క్షమాపణ చెప్పాలన్నా, లేదంటే ఎవరికైనా సహాయం చేస్తానని మాటిచ్చినా తర్వాత చేద్దాంలే అని అలా వాయిదా వేస్తుంటాం. కానీ ఆ రేపు అనేది రాకపోతే, ఆ తర్వాత అనే అవకాశం మనకు దక్కకపోతే పరిస్థితి ఏంటి? హ్మ్. ఈరోజు మనం చర్చిస్తున్న కథ సరిగ్గా ఇదే ప్రశ్నను మన ముందుంచుతుంది. దాని పేరు మరణానంతరం చేసిన వాగ్దానం. నిజమే. ఇది కేవలం ఒక కథ కాదు. నాకైతే మన జీవితానికి అద్దం పట్టే ఒక హెచ్చరికలా అనిపించింది. కరెక్ట్. ఈ కథలోని ఒక వాక్యం నా మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. ఏంటది? కొన్ని వాగ్దానాలు వాటిని నిలబెట్టుకోవడానికి చాలా ఆలస్యంగా మన ముందుకొస్తాయి. ఈ ఒక్క వాక్యం చుట్టూ మన ఈనాటి చర్చంతా సాగుతుంది. అయితే మన చర్చలోకి లోతుగా వెళ్లే ముందు అసలీ కథ ఏంటో కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. ఊహించుకోండి, ఒక వ్యక్తి ఉన్నాడు. అతని దృష్టిలో సమయమంటే ఒక అనంతమైన సముద్రం లాంటిది. ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది అని అతని నమ్మకం. అంటే అస్సలైపోదు అనుకుంటాడు. అంతే. స్నేహితుడికి ఇవ్వాల్సిన డబ్బు తిరిగివ్వాలన్నా, అవసరంలో ఉన్న బంధువుకు ఫోన్ చేస్తానని మాటిచ్చినా, మనస్సు నొప్పించిన వారికి సారీ చెప్పాలన్నా, అన్నిటికీ ఇంకా చాలా సమయముందని భావిస్తాడు. అంటే జీవితం చాలా సహనంగా, క్షమించే గుణంతో తనకు అంతులేని అవకాశాలను ఇస్తుందని బలంగా నమ్ముతాడన్మాట. సరిగ్గా. ఆ నమ్మకమే అతని జీవితాన్ని నడిపిస్తుంది. వాయిదా అనేది అతని జీవనశైలిలో ఒక భాగమైపోతుంది. అతను వాగ్దానాలు చేసేటప్పుడు నిజాయితీగానే చేస్తాడు. కానీ వాటిని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చేసరికి సౌకర్యవంతంగా వాటిని మర్చిపోతాడు. సౌకర్యవంతంగా. ఈ పదం చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, అయితే కథ ఇక్కడే ఒక పెద్ద మలుపు తీసుకుంటోంది. ఒకరోజు హఠాత్తుగా, అనుకోకుండా అతను అనారోగ్యం పాలవుతాడు. వైద్యులు అతనికి ఎక్కువ సమయం లేదని తేల్చి చెప్పేస్తారు. ఆ క్షణంలో అతనికి మరణభయం కంటే భయంకరమైన ఇంకొక ఫీలింగ్ కలుగుతుంది. అదే పశ్చాత్తాపం. అవును. పూర్తి చెయ్యని పనుల భారం అతని మీద పడుతుంది. అతను చెయ్యని సహాయాలు, చెప్పని నిజాలు, నిలబెట్టుకోని వాగ్దానాలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు స్నేహితుడికి తిరిగిస్తానన్న బొమ్మ దగ్గరనుంచి పెద్దయ్యాక కుటుంబానికిస్తానన్న అండవరకు అన్నీ కళ్లముందు కదులుతాయి. చివరికి అతను మరణిస్తాడు. కాని కథ అక్కడితో ముగియదు. అదే ఈ కథలోని ప్రత్యేకత. నిజమే. అతని శరీరం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది, కాని అతను చేసిన వాగ్దానాలు మాత్రం గాలిలో నిలిచిపోతాయి. అతని కోసం ఎదురుచూస్తే కళ్ళు ఇంకా ఎదురుచూస్తూనే ఉంటాయి. అంతే. వాగ్దానాలు బతికే ఉన్నాయి, కాని ఆ వ్యక్తి లేడు. ఆ చివరి క్షణాల్లో అతనొక చేదు నిజాన్ని గ్రహిస్తాడు. ఏంటది? కొన్ని వాగ్దానాలు కేవలం బ్రతికి ఉన్నవారికి మాత్రమే చెందినవి అని. నిజం చెప్పాలంటే ఈ కథ వింటున్నప్పుడు నాకే కొంచెం కంగారుగా అనిపించింది. ఎందుకు? అతని భయం మరణం గురించి కాదు, పూర్తి చెయ్యని పనుల గురించి. మనం కూడా రోజూ ఎన్నో పనుల్ని వాయిదా వేస్తుంటాం కదా. ఈ పాత్ర మనందరిలోనూ ఎక్కడో ఒక చోట ఉంది అనిపిస్తుంది నాకు. ఇది కేవలం ఆ ఒక్క వ్యక్తి బలహీనతే అంటారా, లేక ఇదొక సాధారణ మానవ నైజమా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అతను జీవితాన్ని ఒక అపరిమితమైన వనరుగా చూశాడు. కాని మరణమనేది ఎవరూ కాదనలేని ఒక గడువును నిర్దేశిస్తుంది. అది ఫైనల్ డెడ్లైన్ అన్నమాట. అవును. ఆ గడువు దగ్గర పడినప్పుడు భౌతిక అస్తిత్వం కంటే నైతిక బాధ్యతల బరువే అతనికి ఎక్కువగా అనిపించింది. మరణమంటే కేవలం శ్వాస ఆగిపోవడం కాదు, అవకాశాలు అంతమైపోవడమని అతను గ్రహించాడు. అందుకే అతని సంఘర్షణ అంత తీవ్రంగా ఉంది. ఈ కథానాయకుడి సంఘర్షణ చూస్తుంటే అతని తప్పుల నుండి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయనిపిస్తోంది, ముఖ్యంగా సమయం విషయంలో. నిజమే. కథలోని మొదటి పాఠం కూడా అదే కదా. ఆలస్యం అర్థాన్ని నాశనం చేస్తుంది. ఈ వాక్యం వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఇందులో చాలా లోతుంది. అవునో, చాలా లోతుంది. కథలో వాగ్దానాలు మిగిలి ఉన్నాయి, కాని వాటిని నెరవేర్చాల్సిన వ్యక్తి లేడు. అంటే ఒక చర్య యొక్క విలువ పూర్తిగా సమయంతో ముడిపడి ఉంటుంది. ఆలస్యంగా చేసిన పనికి అర్థం మారిపోతుంది, కొన్నిసార్లు పూర్తిగా నశించిపోతుంది కూడా. అంటే పుట్టినరోజుకి ఆలస్యంగా శుభాకాంక్షలు చెప్పినట్లు అన్నమాట. సరిగ్గా చెప్పడమైతే చెప్పాం, కాని ఆ క్షణం యొక్క అనుభూతిని, ఆ సంతోషాన్ని మనం కోల్పోయాం గదా. ఆ తర్వాత చెప్పే విష్లో ఆ ప్రాణముండదు. ఖచ్చితంగా. మీరు చెప్పిన ఉదాహరణే దీనికి సరైనది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం వేరు, వాడి ఆకలి తీరిపోయాక పంచభక్ష పరమాన్నాలు వడ్డించడం వేరు. మొదటిది సహాయం, రెండోది కేవలం ప్రదర్శన.
నిజమే. సమయం గడిచిపోయాక చేసే పని దాని అసలు ఉద్దేశాన్ని కోల్పోతుంది. సరైన సమయంలో చెప్పని క్షమాపణ తర్వాత ఎంత చెప్పినా అది కేవలం ఒక మాటగా మిగిలిపోతుంది. ఆ క్షణం దాటిపోతే ఆ చర్య యొక్క ఆత్మ కూడా చనిపోతుంది. ఆలస్యం కేవలం సమయాన్ని మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న భావోద్వేగాన్ని, నమ్మకాన్ని, ఆ సంబంధాన్ని కూడా నాశనం చేస్తుంది. ఇది వింటుంటే నాకు ఇంకో ఆలోచనొస్తోంది. మన బాధ్యతల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందేమో. తప్పకుండా. ఈ కథలోని రెండో కీలక అంశం అదే. బాధ్యతకు కాలపరిమితి ఉంటుంది. అతను జీవితాంతం బాధ్యతలను వాయిదా వేస్తూనే పోయాడు. మనం కూడా కొన్నిసార్లు అలానే చేస్తాం. నిజమే. మన ప్రతి బాధ్యతకు ఒక అదృశ్య కాలపరిమితి లేదా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అదృశ్య కాలపరిమితి. అవును, మనం దాన్ని గుర్తించకపోవచ్చు, కానీ అది ఉండి తీరుతుంది. కథలో ప్రజలు ఎదురుచూశారు అనే మాట ఉంది. అది చాలా శక్తివంతమైనది. అంటే అతని బాధ్యత కేవలం తనతోనే ముడిపడి లేదు. అది ఇతరుల సమయంతో, వారి నిరీక్షణతో, వారి జీవితాలతో కూడా ముడిపడి ఉంది. ఓకే. అతను వాయిదా వేసింది తన పనిని మాత్రమే కాదు, ఇతరుల నమ్మకాన్ని, వారి సమయాన్ని కూడా. అంటే ప్రతి బాధ్యత ఒక ఒప్పందం లాంటిది. ఇద్దరి మధ్య ఉండే ఒక అప్రకటిత ఒప్పందం. అవును. దానికొక గడువుంటుంది. ఆ గడువును మనం గౌరవించాలి. కాని మనం ఆ గడువును ఎలా గుర్తించాలి? అది కనిపించదు కదా. మంచి ప్రశ్న. ఆ గడువును గుర్తించడానికి మనకు కావాల్సింది స్పృహ. స్పృహ. అవును, మన చర్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న స్పృహ. ఉదాహరణకు, పిల్లలకు చిన్నప్పుడు మనమివ్వాల్సిన సమయం. వాళ్లు పెద్దయ్యాక ఎంతిచ్చినా దానికి ప్రత్యామ్నాయం కాదు. ఆ బాధ్యతకు ఒక కాలపరిమితి ఉంది. ఆ కాలపరిమితి దాటినప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చే అవకాశం కూడా శాశ్వతంగా చేజారిపోతోంది. కథానాయకుడు ఈ నిజాన్ని గుర్తించినంతకాలం జీవితం తనకెప్పటికీ అవకాశమిస్తుందనే భ్రమలో బతికాడు. కరెక్ట్. ఆ భ్రమలోనే అతను నిజాయితీగా వాగ్దానాలు చేసి సౌకర్యవంతంగా మరిచిపోయాడు అని కథలో ఉంది. ఇక్కడే మన మూడో అంశం వస్తుంది. సంకల్పాలకు చర్య అవసరం. ఈ సౌకర్యవంతంగా మర్చిపోవడం అనే మాట నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. రచయిత ఉద్దేశ్యం ఏమై ఉంటుందంటారు? సౌకర్యవంతంగా అనే పదం వాడటంలోనే అసలు రహస్యముంది. అతను కావాలని మోసం చేయలేదు. వాగ్దానం చేసేటప్పుడు నిజంగానే దాన్ని నిలబెట్టుకోవాలని అనుకుండవచ్చు. కాని ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన కష్టం, సమయం లేదా త్యాగం అతనికి అసౌకర్యంగా అనిపించాయి. ఓకే. అందుకే దాన్ని మర్చిపోవడమే సౌకర్యవంతంగా అనిపించింది. ఇదొక రకమైన ఆత్మవంచన. ఆత్మవంచన. అవును. మంచి ఉద్దేశాలు మనసులో ఉండటం వేరు, వాటిని ఆచరణలో పెట్టడం వేరు. ప్రపంచంలో మన చర్యలకు మాత్రమే ఫలితాలుంటాయి, మన సంకల్పాలకు కాదు. మనం కూడా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకున్నప్పుడు ఇలానే చేస్తాం కదా. చెప్పండి. జనవరి 1 రోజు జిమ్కి వెళ్ళాలి, బరువు తగ్గాలి అని చాలా నిజాయితీగా అనుకుంటాం. కాని 2 రోజుల తర్వాత ఉదయాన్నే నిద్రలేవడం అసౌకర్యంగా అనిపిస్తుంది. అవును. దాంతో ఆ సంకల్పాన్ని సౌకర్యవంతంగా మర్చిపోతాం. మంచి సంకల్పాలుండి కూడా మనం ఎందుకు చర్యలు తీసుకోలేమంటారు? అది సోమరితనమా, లేక మనల్ని మనం మోసం చేసుకునే ఒక పద్ధతా? రెండూను. అది సోమరితనం నుండి మొదలై ఆత్మవంచనగా మారుతుంది. చర్య తీసుకోనప్పుడు మనసులో మిగిలేది అసంపూర్తి భావన. ఆ భావన ఎక్కువ కాలం కొనసాగితే పశ్చాత్తాపంగా రూపాంతరం చెందుతుంది. చర్యలేని సంకల్పం కేవలం ఒక గాలిబుడగలాంటిది. చూడటానికి అందంగా ఉంటుంది, కాని దానికి బలముండదు, నిలబడదు. ఆ ఆలోచనకు వాస్తవానికి మధ్య ఉన్న అగాధంలోనే పశ్చాత్తాపం పుడుతుంది. మీరు పశ్చాత్తాపం అనే మాట తీసుకురావడంతో మనం కథలోని చివరి అత్యంత కీలకమైన అంశానికొచ్చేశాం. చెప్పండి. నిష్క్రియాపరత్వానికి పశ్చాత్తాపమే మూల్యం. అంటే ఏమీ చేయకపోవడానికి మనం చెల్లించే వెల పశ్చాత్తాపం. ఈ కథలో పశ్చాత్తాపం స్వరూపమేమిటి? అది కేవలం బాధపడుతమేనా? కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇక్కడ పశ్చాత్తాపమంటే కేవలం విచారం కాదు, అదొక చేదు నిజం. చేదు నిజమా? అవును. ఆ పని చేయడానికి అవకాశం ఇక ఎప్పటికీ తిరిగి రాదు అనే బాధాకరమైన జ్ఞానోదయం. కథానాయకుడు చనిపోయాక కూడా వాగ్దానాలు మిగిలి ఉన్నాయి. అంటే అతని నిష్క్రియాపరత్వం సృష్టించిన శూన్యత ఇంకా కొనసాగుతూనే ఉంది. అతని మరణం ఆ శూన్యతను పూడ్చలేదు, పైగా దాన్ని శాశ్వతం చేసింది. సరిగ్గా. అంటే అయ్యో, నేను ఆ పని చేసుండాల్సింది అని బాధపడటం కాదు. కాదు. ఛహ్, ఇప్పుడు నేను ఆ పని చెయ్యాలనుకున్నా చేయలేను, ఆ అవకాశం పోయింది అని తెలుసుకోవడం అన్నమాట. సరిగ్గా అదే. అందుకే కథ ప్రారంభంలో కొన్ని వాగ్దానాలు ఆలస్యంగా వస్తాయి అన్నారు. ఓ,
ఇప్పుడు అర్థమైంది. ఆ రావడమనేది వాగ్దానం మన ముందుకు రావడం కాదు. మరి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం మించిపోయిందని, ఇక ఆ అవకాశం లేదని మనకి కలిగే జ్ఞానోదయం. ఆ క్షణంలో కలిగే బాధే అసలైన పశ్చాత్తాపం. అది కాలంతో పాటు నయం కాని గాయం లాంటిది. అంతే. మొత్తం మీద చూస్తే ఈ చిన్న కథ మన జీవితం గురించి చాలా పెద్ద పాఠాలనే చెబుతోంది. హ్మ్. ఇది కేవలం మరణం గురించిన కథ కాదు, మనం ఎలా జీవించాలి అనే దాని గురించి అనిపిస్తోంది. సమయం మనకు శాశ్వతంగా అందుబాటులో ఉండదనే ఒక హెచ్చరికలా ఉంది. అవును. ఇది మూలాల్లో చెప్పినట్లుగా వెళ్ళిపోయిన ఆత్మ యొక్క రుణం గురించిన కథ. ఆత్మ యొక్క రుణం. ఈ రుణం డబ్బుకు సంబంధించింది కాదు. ఇది మనం ఇవ్వాల్సిన క్షమాపణలు, చేయాల్సిన సహాయాలు మరియు నిలబెట్టుకోవాల్సిన మానవ సంబంధాలకు సంబంధించినది. నిజమే. మనం వాయిదా వేసే ప్రతి బాధ్యత, నిలబెట్టుకోని ప్రతి మాట, మనం మోస్తున్న ఒక కనిపించని రుణంలాంటిది. జీవితం మనకు సమయమిస్తున్నప్పుడే ఆ రుణాన్ని తీర్చాలి. లేకపోతే ఆ రుణభారం మనల్ని మరణం తర్వాత కూడా వెంటాడుతుంది, పశ్చాత్తాపం రూపంలో. ఈ రోజు చర్చలో మనం మరణానంతరం చేసిన వాగ్దానం అనే కథ ద్వారా సమయం, బాధ్యత మరియు పశ్చాత్తాపం వంటి అంశాలను లోతుగా విశ్లేషించాము. అవును. కథానాయకుడు తన అసంపూర్ణ వాగ్దానాల పట్ల పశ్చాత్తాపంతో మరణించాడు. అతని కథ అక్కడితో ముగిసింది. కాని దీనికి సంబంధించిన ఒక ప్రశ్న, చెప్పండి. పశ్చాత్తాపం జన్మలను దాటి ప్రయాణించగలదా? అంటే ఈ జీవితంలో తీరని రుణాలు, మిగిలిపోయిన పశ్చాత్తాపాలు మనల్ని మరో జన్మలో కూడా వెంటాడతాయా? దీని గురించి ఆలోచించండి.